శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి సోమవారము ఏప్రిల్ 14 తారీఖున తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నమ్ముదురి గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తులారాశి వారికి సోమవారము ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి మిమ్మల్ని ప్రలోభ పెట్టే లేదా ఉద్రేకంతో వ్యవహరించేలా బలవంతం చేసే పరిస్థితులు తలెత్తాయి. ఇది మిమ్మల్ని మీరు నియంత్రించుకొని మీ పోరాట స్ఫూర్తితో వీటన్నిటిని ఎదుర్కోవాల్సిన సమయం అయితే ఈరోజు ఉంది. మీ పిల్లలు లేదా తమ్ములను రక్షించుకోండి. మీరు సమాజంలోని వ్యక్తులతో కూడా బాగా కలిసిపోతారు మరియు వారు మీకు ఇచ్చే హృదయపూర్వక స్వాగతం చూసి మీలో మీరే ఆశ్చర్యపోతారు. మీ ఆరోగ్యం మరియు మెరుగుపరచుకోవడం కోసం దూకుడుగా అడుగు వేయడానికి ఈరోజు ఉత్తమంగా సరిపోతుంది. మీరు ఈరోజు కఠినమైన వ్యాయామ తరగతులు చేరవచ్చు లేదా కఠినమైన ఆహారాన్ని తినడానికి ఈరోజు మీరు అనుకూలిస్తారు. కానీ మీరు దినచర్యను సులభంగా పాటించగలుగుతారు. మీరు ధ్యానం మరియు శ్వాస వ్యాయామం వంటి మానసిక ఆరోగ్య వ్యాయామాలను కూడా ప్రారంభించవచ్చు. ఈరోజు ఆరోగ్య సమస్యలు తక్కువ కష్టంగా అనిపించడం ప్రారంభమవుతుంది మరియు మీరు ఎక్కువ స్థాయిలో సౌకర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈరోజు మీ ప్రేమ మరియు ఉత్సాహానికి అనువైనది. మీలో ప్రేమ కోరికలు పెరుగుతున్నాయి, కానీ మీరు మీ భాగస్వామి యొక్క సానుభూతి మరియు భావాశక్తిని తక్కువగా అంచనా వేశారు. మీరు సంబంధం నుండి మీ డిమాండ్ను స్పష్టంగా చెప్పాలి. అవి సమానంగా సరిపోతాయి. కాబట్టి మీ సంబంధంలో మరింత ఉత్సాహభరితమైన కాలాన్ని ప్రారంభించడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీరు మీ కెరీర్లో మంచి ప్రారంభాన్ని పొందవచ్చు. ఒక యజమాని నుండి మరొక యజమానికి మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తద్వారా మీకు చాలా మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. మోసపూరిత ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైనా మీ సామర్థ్యం మరియు నిజాయితీని అనవసరంగా ఉపయోగించుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. గత వెంచర్ల నుండి వచ్చిన విజయము మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. స్నేహితులు ఈ రోజుల్లో మీకు ప్రకాశాన్ని నింపుతారు, ఎందుకంటే వారు సాయంత్రం వేళ మీకు ఒక మంచి గెట్ టుగెదర్ ఫంక్షన్ అయితే ప్లాన్ చేస్తారు. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేరుస్తాయి. సీనియర్ల నుండి మరియు సహోద్యోగ సపోర్ట్ మెచ్చుకోలంతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. మీ రూపురేఖల్లో కట్టబడే తీరును మెరుగుపరచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాళ్తే జీవితం నిజంగా ఎంజాయ్మెంట్గా మారుతుంది. పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర 2 లేదా 3 నిమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 4, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 5, వివాదాల జీవితం 5. తులారాశి వారికి సోమవారము ఏప్రిల్ 14 తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.